ప్రభునందు మరణాత మేలుకొలుపు అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ రోజున మనం గమనిస్తున్నట్లయితే దేవుని యొక్క వాక్య ధ్యానంలో 1వ కీర్తన 1వ వచనం నుంచి 3 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ ఏమనుందంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును అని చెప్పి ఈ లేఖనం ద్వారా కీర్తనకారుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఉపదేశములో ఆనందిస్తూ దాన్ని ధ్యానిస్తూ రాత్రి పగలు కూడా ధ్యానం చేస్తూ ఉండేవారు మరి పారుతున్నటువంటి నీటి కాలువల యోరన, పారుతున్నటువంటి నీటి కాలువల దగ్గర నాటబడి ఉన్న చెట్టు వలె వారు సరైన కాలంలో సరైన సమయంలో కాపు కాస్తూ ఆకులు వాడని పచ్చని చెట్టు వలె వారు ఉంటారని, వారు చేసేదంతా కూడా సఫలమవుతుందని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు దేవుడు. ఈ మాటలో మనం గమనించినట్లయితే ప్రభు యొక్క సన్నిధానములో జీవిస్తున్నటువంటి మన జీవితాలు ఎప్పుడూ కూడా పచ్చగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి అంటే మరి దేవుని చేత నాటబడిన మొక్కలమై దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదిగే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 21వ వచనం మనం చదివినట్లయితే, నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు అని చెప్పి రాయబడి ఉంది. నీ జనులందరూ నీతిమంతులై ఉంటారని, నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుందురు అని చెప్పి రాయబడి ఉంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండాను, పాపుల మార్గమున నిలవకుండాను, అపహాసకులు కూర్చునే చోటున కూర్చుండకుండాను, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించే ధన్యుడిగా ఉన్నప్పుడు వారు దేవుని యొక్క సన్నిధిలో నాటబడిన మొక్కల వలె సరైనటువంటి కాలములో ఫలమిచ్చేటువంటి చెట్లుగా ఉండటమే కాకుండా మరి దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఎంత ఆశీర్వాదమో చూడండి. దేవుని యొక్క మాటలు మనం వింటూ దేవుని సన్నిధి కోసం కనిపెట్టుకుంటూ దేవుని సన్నిధిలో జీవిస్తున్నటువంటి మన జీవితాలను దేవుడే ఆయన నీటి కాలువల యొర్న నాటబడిన చెట్టు వలె మనలను ఆకువాడక మన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండేటట్టుగా దేవుడు మనల్ని దీవిస్తడమే కాకుండా దేశమును శాశ్వతంగా స్వతంత్రించుకునేటువంటి భాగ్యాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తారట. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. మరి మన యొక్క జీవితాలలో మన కష్టాలు, సుఖాలు, బాధలు, ఇబ్బందులు ఎన్నొచ్చినప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి మరి దేవుడే మనల్ని విడిపించి ఉన్నతమైనటువంటి స్థానంలో హెచ్చించి మరి ఆయన వర్ధల చేస్తూ ఉన్నటువంటి జీవితాలను మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 61వ అధ్యాయంలో కూడా మరి ఆ 3వ వచనంలో చివరి భాగంలో మనం చూస్తే అక్కడ ఏమనుందంటే, యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు
నీతి అని మస్తక వృక్షములన్నీయు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి దేవుని యొక్క చేతుల్లో నాటబడిన మొక్కలు ఎలా వర్ధిల్లుతాయో మనం ఇక్కడ చూస్తూ వచ్చాం. కనుక దేవుని చేత నాటబడిన వారమై మరి విస్తారముగా ఫలించే వారముగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలాగ ఉండాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేటువంటి ధన్యులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాలను, మన సంఘాలను, మన పరిచర్యలను ఆయన వర్ధుల చేసేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని చేతిలో నాటబడిన, దేవుని చేత నాటబడిన మొక్కలుగా మనం ఉన్నప్పుడు మనం వర్ధిల్లేటువంటి మరి అవకాశం మనకు ఉంటుందన్నమాట. మరి మత్తయి సువార్తలో 15వ అధ్యాయము మరి 13వ వచనం మనం చదివితే అక్కడ ఏమనుందంటే, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును అని చెప్పి యేసు ప్రభు చెప్పారు. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును అన్నారు. అంటే దేవుని సన్నిధానంలో ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, చాలామంది మరి కొత్తగా రక్షించబడినప్పుడు ఆసక్తితో దేవుని మందిరానికి వస్తారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, ఆసక్తితో మరి ప్రతి స్థలంలో కూడా మేమున్నాం అంటూ వస్తారు, ఎంతో మంచిగా సహకరిస్తారు, మంచిదే. కానీ తర్వాత వాళ్ళ భక్తి సన్నగిల్లిపోయి వారు దేవునికి దూరమైపోయి తర్వాత కాలంలో మరి లోకాన్ని అనుసరించి లోకస్తుల వలె జీవిస్తూ మరి లోక సంబంధమైనటువంటి క్రియల్లో పాలు పంపులు పొందుచు తన స్నేహితులు మరి వారిని లోకంలోనికి లాగివేసినప్పుడు వారు ఏం చేస్తూ ఉంటారంటే క్రమక్రమంగా మెల్లమెల్లగా దేవుని యొక్క సన్నిధిలోంచి తొలగి వెళ్ళిపోతున్నటువంటి వారిని అనేక మందిని ఈనాటి దినాల్లో చూస్తూ ఉన్నాం. ఎందుకయ్యా రావట్లేదు అంటే చాలా సాకులు చెబుతూ ఉంటారు. అటువంటి సాకులు చెప్పి మొదటి దినాలలో, తొలిటి దినాలలో ఉన్నటువంటి ఆ ఆసక్తిని కోల్పోయి దేవునికి దూరమైపోయి క్రమక్రమంగా దేవునికి దూరమైపోయి తమ జీవితాల్లో చాలా నష్టాన్ని, కష్టాన్ని కొని తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు తిరిగి మరలా నూతనపరచబడటం అసాధ్యమని మరి ప్రభువు దేవుని లేఖనంలో సెలవిస్తూ ఉన్నారు. కనుక దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేత నాటబడినటువంటి మరి కొమ్మలుగా, చెట్లుగా మనం ఉన్నప్పుడు అందులో నుంచి మనల్ని ఎవ్వరూ కూడా పెరికివేయలేరు. కాబట్టి నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడును అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెబుతూ వచ్చారు. మనం పెళ్ళగించబడే వారంగా మనం ఉండకుండా మనం ఉన్న చోటన, నాటబడిన చోటన విస్తరించేటువంటి చెట్ల వలె మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలోనికి 70 మందిగా వెళ్ళారు. మొదట్లో యోసేపు ఒక్కడే వెళ్ళాడు, కానీ ఆ తర్వాత తన యొక్క మరి తండ్రి కుమారులు వీళ్ళందరూ కూడా 70 మందిగా వెళ్ళారు. వారున్నటువంటి ప్రదేశం అంట వారితో నిండిపోయిందని చెప్పి రాయబడి ఉంది. వారున్న ప్రదేశం అంతా కూడా వారితో నిండిపోయిందంట. ఇశ్రాయేలు ప్రజలు విస్తరించి ప్రబలితూ వచ్చారని చెప్పి రాయబడి ఉంది. ఆ విధంగా వాళ్ళు విస్తరించి ప్రబలుతూ ఉన్నప్పుడు మరి అతి విస్తారమైన జనసమూహంగా వారు విస్తరించి నిజంగా వచ్చేటప్పుడు 70 మందిగా వెళ్ళినటువంటి వారు లక్షలాది మందిగా తిరిగి వాగ్దాన దేశానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఆయన నాటితే దాన్ని ఎవ్వరూ కూడా ప్రకిలించలేరు. ఆయన చేతితో నాటిన మొక్కలకు ఆయనే తన కాపుదల, తన భద్రతను దేవుడు ఖచ్చితంగా ఉంచుతాడు. యెషయా గ్రంథము
7వ అధ్యాయము 3వ వచనంలో మనం చదివినట్లయితే, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను అన్నాడు దేవుడు. అంటే దేవుడు నాటినటువంటి మొక్కను దేవుడే కాపాడుకుంటూ, దేవుడు నాటిన సంఘమైన, దేవుడు చేత ఏర్పరచబడిన సేవైన దానిని ఎవ్వరూ కూడా పెళ్ళగించలేరు, పెకిలించలేరు. అది నిత్యము కూడా కాపాడబడుతూ ఉంది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు అని వ్రాయబడి ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే చెట్లు బ్రతకాలంటే మరి ఆ చెట్లకి నీరు ఎంతో అవసరమో మరి దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. విశ్వాస జీవితంలో కూడా ఆత్మ బ్రతకాలంటే అలాగే దేవుని ఆత్మ అనే జలం, ఆత్మజలం అనే నీరు మరి ఎంత అవసరమో మరి మనకు తెలుసుకుని, నీరు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే దేవుని ఆత్మకు సాదృశ్యంగా ఉంది, దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. శరీరం బ్రతకాలంటే ఆహారం తినాలి, మరి అలాగే ఆత్మ బ్రతకాలంటే దేవుని వాక్యాహారం తినాలి, దేవుని యొక్క ఆత్మజలం అనే నీరు త్రాగాలి. మరి కనుక మరి దేవుని యొక్క సన్నిధానంలో ఆత్మ బ్రతకాలంటే దేవుని ఆత్మజలం మరి ఎంత అవసరమో అది ఇక్కడ తెలియజేస్తూ, అందుకే యేసుక్రీస్తు ప్రభు పర్ణశాలల పండుగలో ఆయన మరి చివరి రోజుల్లో ఆయన ఒక పిలుపునిస్తూ ఉన్నారు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం మనం గమనించినట్లయితే, ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అన్నారు. ఆ పండుగలో, పర్ణశాలల పండుగది, ఆ పండుగలో 7 రోజులు జరిగిన తర్వాత 8వ రోజైనటువంటి మహా అంచెదినమున, మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను. చూసారా? అందుకనే ఈ రోజున మనం నీటి కాలువల యోరన నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి అంటే దేవుని ఆత్మ సహాయం మనకు ఎంతో అవసరం. దేవుడిచ్చే జీవజలాలు మనం త్రాగవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, అలాగున దేవుడు మనల్ని బ్రతికించాలంటే, ఆయన నాటినటువంటి మొక్కలుగా ఆయన సంఘములో మనం ఎదగాలి అంటే మనము దేవుడిచ్చేటువంటి జీవజలాలు అనేటువంటి ఆత్మదాహముతో మన దాహము తీర్చబడి మనం వర్ధిల్లే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఏంటి 2 నేరాలు అంటే, జీవజలముల ఓట అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు అని దేవుడే స్వయంగా ఇర్మియా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఈనాడు చాలామంది జనులు జీవజల ప్రదాత అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుని విడిచి లోకములో ఏ విధమైన దాహము తీర్చలేనటువంటి వాటి కోసం పరుగులెడుతూ ఉన్నారు. ఎక్కడెక్కడికో పరుగులెడుతూ ఉన్నారు, ఎక్కడెక్కడికో నడిచి వెళుతూ ఉన్నారు. కానీ జీవజల ప్రదాత అయినటువంటి దేవుడు
మనకు దాహం తీర్చడమే కాకుండా ప్రతి దినము కూడా మనకు మంచి కాపునిచ్చేటువంటి, కాపుదలిచ్చేటువంటి, మరి భద్రతనిచ్చేటువంటి మరి గొప్ప రక్షణ కార్యాలు కూడా మన జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 6-12 వచనాలు మనం చదివినట్లయితే, 6వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఏమని ఉంది అని మనం ఆలోచన చేస్తే, నరపుత్రుడా నీవు చూసితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఎద్దరికి తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నది తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకును పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అగును. సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయండి? మనకు తెలుసు కదా, ఉప్పు నీళ్లుగా ఉంటాయి. మరి ఈ నది నీళ్లు సముద్రంలో పడినప్పుడంట సముద్రపు నీరు మంచి నీరుగా మారిపోతుందంట. ఎందుకని అంటే ఇక్కడ ఈ నదిలోనికి వచ్చే నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధ స్థలములో నుంచి వస్తుంది. అది దేవాలయపు మందిరపు గడప క్రింద నుంచి నీళ్లు ఉబికి తూర్పుగా పారుతూ ఉండెను అని, ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కన క్రింద నుండి అవి పారుచుండెను అని చెప్పి వ్రాయబడింది. మందిరములో నుంచి వచ్చేటువంటి నీళ్లు అంటే దేవుని యొక్క సన్నిధి సహవాసములోంచి వచ్చే దేవుని యొక్క మాటలు ఏ మాట అయినా సరే చెడ్డగా ఉన్న జీవితాల్ని బాగు చేసి బ్రతికించేవిగా ఉంటున్నాయన్నమాట. అందుకని ఆ నీళ్లు మరి చుట్టుప్రక్కల ఉన్నటువంటి విస్తారముగా ఉన్నటువంటి ఆ సముద్రపు నీళ్లను కూడా మంచి నీళ్లుగా మార్చివేస్తూ ఉన్నాయి. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెలను జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచినీళ్ళు అగును గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును అని మరి దేవుని యొక్క లేఖనము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 12వ వచనం చదివితే, నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. మరి నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును అనుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దైవ సాన్నిధ్యములో మరి ఆ నది తీరమున నాటబడిన ఇరుప్రక్కల నదికి అవతల యువతల నాటబడినటువంటి చెట్లన్నీ కూడా నెలకి కూడా కాపు కాస్తూ ఉన్నాయి. నెలకి కూడా మంచి మరి ఆ ఆకులు ఔషధంగా ఉన్నాయి అని చెప్పి కూడా వ్రాయబడుతూ ఉంది. మరి చూశారా, అందుకనే ఒకసారి యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు మరి సమరయ స్త్రీ అనేటువంటి ఒక స్త్రీ, పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ తన జీవితం అంతా పాడు చేసుకుని ఏమాత్రం కూడా మరి బాగులేనటువంటి స్థితిలో మరి యాకోబు బావి దగ్గరికి ఎండవేళ మంచినీళ్ళ కోసం వచ్చింది. సరిగ్గా అక్కడే యేసుక్రీస్తు ప్రభు ఆ స్థలంలో ఆ బావి దగ్గర అలసిన వాడిగా కూర్చుని ఆమెను నీళ్లు అడిగారంట. అప్పుడు ఆమె ఏమందంటే, మీరు యూదుల వలె కనపడుతున్నారు కదా, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా అని చెప్పి అంటే, దేవుడు యేసుప్రభు ఏమన్నాడంటే, దేవుని వరమును నాకు దాహమునకి ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఈ మాటలు మనం గమనిస్తున్నట్లయితే మరి అప్పుడు ఆ తర్వాత ఆ స్త్రీ అంది, ఈ బావి చాలా లోతైనది, చేదుకునుటకు నీ దగ్గర ఏమీ లేదు.
ఆ జీవజలము నీకు ఎలాగ దొరుకును అని చెప్పంటే అని తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని అడిగింది ఆ స్త్రీ. దేవునికి స్తోత్రం. ఆమెకున్నటువంటి సందేహం అంతా కూడా వెలుబుచ్చుకుంది. మాకు యాకోబు బావి అని దీనికి ఒక పేరు ఉంది. తానును తన కుమారులను తన పశువులను ఎంతోమంది దారి గుండా వెళ్ళేవాళ్ళు ఎంతోమంది తాగి దప్పిక తీర్చుకున్నారే, వాళ్ళకంటే కూడా ఈ బావి మాకు ఇచ్చిన యాకోబు కంటే కూడా నీవు గొప్పవాడువా అని చెప్పి యేసు ప్రభువుని సమరయ స్త్రీ అడిగింది. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో ఆ స్త్రీ ఆయనను చూసి మరి ఏమంటున్నాడంటే, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా మరలా దప్పికొనును, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ప్రతివాడు ఇక మరలా వాడెప్పుడు దప్పికొనడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే నేను వానికి ఇచ్చేటువంటి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బొగ్గగా ఉండునని యేసు ప్రభు సమరయ స్త్రీతో చెబుతూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం ఎన్నో నీళ్లు మనం త్రాగుతూ ఉంటాం. దాహమైనప్పుడల్లా మనము దారి గుండా వెళుతూ కూల్ డ్రింకులు తాగుతాము, ఇంకా రకరకాలైనటువంటి శీతల పానీయాలు మనం తాగుతూ ఉంటాము. కానీ అంతటితోటి మనకి ఆ దాహం తీరిపోదు. మరలా కాసేపటికి మరలా దాహం అవుతుంది, మరలా కూలింగ్ వాటర్ తాగుతాం, మరలా రకరకాల పానీయాలు తాగుతాం. కానీ మన దాహము ఎప్పటికీ మరి పూర్తిగా తీరిపోయినట్లుగా మాత్రం కనపడదు. అయితే యేసు క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చేటువంటి నీళ్లు త్రాగువాడు ఇక ఎప్పటికీ దప్పికొనడు. నీవు ఈ మాట నమ్ముస్తున్నావా అని సమరయ స్త్రీతో మరి యేసు ప్రభు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, యేసు ప్రభు ఒక పాపి జీవితాన్ని మార్చి పరిశుద్ధపరిచి అతనికి ఒక రక్షణ కార్యం జరిగిస్తే అతడు మరలా ఆ పాపదాహానికి పోకుండా, ఆ పాపం జోలికి పోకుండా మరి రక్షణ అనేటువంటి నీతి మార్గంలోనే నడుస్తాడు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ లోకంలో ఎంతోమంది జీవితాలను మార్చి వారి పాపదాహము నుంచి వారిని విడిపించి జీవజలపు ఓట్ల ద్వారా వారికి తృప్తినిచ్చి వారిని బ్రతికించి బలపరిచి ఆయన ఎంతగానో ఆయన సన్నిధిలో నాటుకుని నడిపిస్తూ ఉన్నప్పుడు మరి దావీదు అంటాడు కదా, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. కనుక రక్షించబడినటువంటి నీవు నేను మనమందరము కూడా మరి ఆయన చేతితో నాటబడిన వారమై మరి ఆయన సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉండి నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచినప్పుడు మనము మన కాలమందు ఫలించే చెట్టు వలె మనం ఉంటాం. దావీదు ఆ విధంగానే జీవించాడు గనుకనే తన కాలమందు ఫలమిచ్చేటువంటి చెట్టు వలె ఉండి ఆయన తన కాలంలో మరి ఎలా ఫలించాడు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి ఎన్నో కష్టాలు అనుభవించినా ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులే ఎదురైనప్పటికీ కూడా ఆయన తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండి మరి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన రాజుగా మార్చబడినటువంటి సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. కనుక దేవుడే దావీదును తీసుకొచ్చాడు. మనం కీర్తన గ్రంథంలో 78వ కీర్తన మరి 70వ వచనంలో మనం చదివినప్పుడు మరి దావీదుని గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చాడు. మరి తన జనులైన ఇశ్రాయేలు ప్రజలలో మరి అధిపతిగా నాటాడు. మరి అప్పటి నుంచి ఎప్పుడూ కూడా మరలా తప్పిపోకుండా ఆ ప్రజలను నడిపించడానికి ఎంతో చక్కని మరి బాధ్యత తీసుకుని నడిపించినట్లుగా మనం చూస్తూ వచ్చాం. తన కాలమందు ఫలమిచ్చే చెట్టు అంటే మొదట్లో ఎన్నో అవమానాలు ఎదురైనవి, ఒడిదుడుకులు ఎదురైనవి, కానీ వాటన్నిటిని కూడా జయించి తట్టుకుని నిలబడ్డాడు కనుక దేవుని చేత నాటబడిన మొక్క వలె ఉన్నాడు కనుక అతడు తన కాలము వచ్చినప్పుడు ఆయన ఇశ్రాయేలు ప్రజల మీద
రాజుగా ఆయన అభిషేకం పొందినవాడై ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించు అధిపతిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు యోసేపు యొక్క జీవితంలో కూడా మనం చూస్తే యోసేపు కూడా తన చేతిలో మరి ప్రతిదీ కూడా దేవుడు సఫలం చేశాడు అని, యోసేపును బట్టి ఐగుప్తు దేశం ఆస్వాదించబడిందని చూస్తూ వచ్చాం. అలాగే దేవుని చేత నాటబడిన వారు కనుక మరి వారి కార్యాలన్నీ కూడా దేవుడే మరి సఫలపరిచి వర్ధల చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన దాహము తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఆయన కల్వరి శిలువలో మరి తను మన కోసం దప్పికొన్నాను అని చెప్పాడు. మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం మనం చదివితే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. దేవునికి స్తోత్రం. మరి చూడండి, మనందరి యొక్క దాహము తీర్చినటువంటి ప్రభు ఆయన శిలువలో మరి నేను దప్పికొనుచున్నాను అంటే ఆయన మనందరికీ దాహం తీర్చి మనందరికీ జీవజలాలు ఇచ్చినటువంటి ప్రభువే ఆయన మన కొరకు దాహము కొని ఉన్నాడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. మరి 34వ వచనంలో మనం చూస్తే, ఆ సైనికులలో ఒకడు ఈటుతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కార్యను అని చెప్పి రాయబడి ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభు సమస్త మానవాళిని రక్షించడానికి ప్రజలందరికీ కూడా జీవజలాలతో నింపి వారిని నిత్యనాశనమైన నరకాగ్ని నుంచి తప్పించి పరలోక రాజ్యపు వారసత్వాన్ని అనుగ్రహించడానికి, మన పాపదాహమంతా తీర్చడానికే యేసుక్రీస్తు ప్రభు తన శరీరములో ఉన్నటువంటి ఆఖరి రక్తము బొట్టు కూడా మన కొరకు ఆయన ధారపోశాడు. చివరిలో ఆ రక్తము నీళ్లు వచ్చినాయంటే ఆయన శరీరంలో నీరు కూడా మన కోసం ఆయన దాహం తీర్చడానికి, ప్రతి పాపి యొక్క దాహము తీర్చడానికి తన శరీరంలో ఉన్న నీటి బొట్టులు కూడా మన కొరకు ఆయన ధారపోశాడని చెప్పి రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజైనా యేసుక్రీస్తు ప్రభుని నువ్వు విశ్వసిస్తావా? యేసుక్రీస్తు ప్రభు నీకిచ్చే ఆ జీవజలాలు త్రాగుతావా? ఇంకా ఎంతకాలము పాపములో కొట్టుమిట్లాడుతూ ఉంటావు? ఎంతకాలము ఫలాలు లేనటువంటి చెట్టు వలె ఉంటావు? ఎంతకాలము జీవితంలో నెమ్మది లేకుండా బ్రతుకుతావు? ఈ రోజైనా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ ప్రభు ఇచ్చే జీవజలాలు త్రాగి సమరయ స్త్రీ వలె తన జీవితాన్ని మరి పరిశుద్ధపరుచుకున్న సమరయ స్త్రీ వలె, ఒక దావీదు వలె, ఒక యోసేపు వలె దేవుని యొక్క సన్నిధిలో మరి మీ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండటానికి ప్రభు ఇచ్చే జీవజలాలు త్రాగండి. ఆ ప్రభు యొక్క సన్నిధిలో నాటబడిన మొక్కల వలె మీరు ఫలించండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మీ కొరకు చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీ సన్నిధి తోడుగా ఉంచి ప్రభువా ఈరోజు ఈ వర్తమానం వినిన నీ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. అయా దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసకులు కూర్చునే చోట కూర్చోకుండా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించే ధన్యులుగా చేయండి ప్రభువా. వారు నీటి కాలువలో నాటబడిన చెట్టు వలె ఆకువాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండడానికి సహాయం చేయండి. ఫలభరితమైన జీవితాలు కుటుంబాలకు మీరు అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థించి బిడ్డలను దీవిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.